అది ఉదయకాల సమయం. కొబ్బరి బోండాల లోడు ఒకవైపు, కొబ్బరికాయల లోడు ఒకవైపు దిగుతున్నాయి. ప్రసాద్ జాగ్రత్తగా దించండి అంటూ హడావిడిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే పెద్ద కోడలు అనామిక అక్కడికొస్తుంది. మావయ్య గారు, ఈసారి లోడు సమయానికి వచ్చింది, లేదంటే 3-4 రోజుల వరకు వ్యాపారం ఆగిపోవాల్సి వస్తుంది. మరి నువ్వు రంగంలోకి దిగావంటే అలాగే ఉంటుందమ్మా. నీ మాటలికాలు గజగజ వణికిపోతారుగా. మీరు వాటిని త్వరగా దించేమనండి. ఒక 2 గంటలైతే మనుషులు వచ్చేస్తా ఉంటారు, ఎండలు కదా. ప్రసాద్ వెంటనే పనోళ్ళని తొందర పెడుతూ ఉంటే అనామిక లోపలికి వెళ్తుంది. లోపల శారద పూజ ముగించుకుని వస్తుంది. అనామిక మిగతా కోడళ్లను పిలిచి వంట పని చూసుకోమని చెప్తుంది. అనామిక, అవని, అంజలి ముగ్గురు వంట పని హడావిడిగా పూర్తి చేసి వ్యాపారం దగ్గరికి వెళ్తారు. అక్కడ రమేష్, ప్రసాద్ ఎదురుగా ఉండటం, రమేష్ కేకలు వేయటం చూసి ఆశ్చర్యపోతారు. రావాలి బాబు రావాలి, తాజా తాజా బొండాలు, తాజా తాజా టెంకాయలు రావాలమ్మ రావాలి. అది చూసి అనామిక తన తోటికోడలతో ఇలా అంటుంది. ఏంటవని, ఏంటంజలి ఇదంతా? మీ బావగారు సురేష్ ఇద్దరు ఈరోజు ప్రత్యేకంగా కొబ్బరి బొండాల షాప్ దగ్గరకు వచ్చారు. మన బదులు వాళ్లే వ్యాపారం చేస్తారేమో, కనుక్కోండి. నిజమే అక్క, చూస్తుంటే అలానే ఉంది. అప్పుడు అవని వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఏంటి బావగారు, మీ తమ్ముడితో కలిసి వ్యాపారంలోకి దిగారా ఏమిటి? ఇక మేము ఇంట్లోనే కూర్చోవాలా? ఇప్పుడు మాకు కూడా పనులు లేవు కదా, ఖాళీగానే ఉంటున్నాం. అదేదో వ్యాపారం చేసుకుందామని వచ్చానులే, మీకు కూడా కొంచెం సాయం చేసినట్టుంటుంది కదా. అంజలి కూడా అక్కడికి వచ్చి ఇలా అడుగుతుంది. నిజమే మీరు చెప్తుంది, నాకు కూడా సాయం చేసినట్లే ఉంటుంది. ఇంతకీ మా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? కొబ్బరికాయలు చూసుకోవడానికి వెళ్ళాడు. స్వయంగా తానే కాయలు తీసుకొస్తానని చెప్తున్నాడు. నేను కూడా సరే అన్నాను. అవునా, మంచిదేగా. అలా అందరూ కలిసి కొబ్బరి బొండల వ్యాపారం చేస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజు అనామిక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అత్తగారు శారద వచ్చి, ఏంటమ్మా అనామిక ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. అది చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నా. ఏంటి ఆలోచన? కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? మీరేంటో అసలు ఎప్పుడు చూసినా ఈ వ్యాపారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఉండదా? జీవితం అంటే వ్యాపారమేనా? వ్యాపారం అంటే జీవితమా? కొంచెం జీవితం అన్నాక ఏదో సరదాలు సంతోషాలు కూడా ఉండాలిగా. మీరు చెప్తుంది కూడా నిజమే అత్తయ్య, కానీ ఆ సంతోషాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు మనం ముందు బాగా డబ్బు సంపాదించాలి కదా, ఆ తర్వాత అన్నీ చేసుకోవచ్చు. అమ్మో, నీతో నేను మాట్లాడలేనులే గాని ఎంతకి విషయం ఏంటో చెప్పు. ఆ వ్యాపారం సంగతి ఏంటో చెబితే అది మంచిదా కాదని నేను చెబుతా. ఏం లేదు అత్తయ్య, మనం కొబ్బరి బొండాలు కొట్టేసినప్పుడు అందులో కొబ్బరి చాలా వస్తుంది కదా. ఆ కొబ్బరిని వృధాగా పడేస్తే ఏంటి ఉపయోగం చెప్పండి? ఆ కొబ్బరితో మనం కొబ్బరి పాల బిర్యానీ ఎందుకు చేయకూడదు? పైగా ఈ కొబ్బరి వ్యాపారం మీ అబ్బాయిలు ముగ్గురు చూసుకుంటున్నారు కదా, మేము కోడళ్ళ ముగ్గురం ఈ కొత్త వ్యాపారం పెట్టుకుని దాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా అనిపిస్తోంది. వద్దమ్మా, బిర్యానీ షాపులు చాలా ఉన్నాయి ఇప్పటికే. మనం పెట్టామంటే 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచలేము, మోత వేసుకోవాల్సి వస్తుంది, లాభాలు సరిగ్గా రావు. అనామిక మాత్రం అత్తగారు చెప్పిన మాటలకి వెనకడుగు వేయకుండా తన ఆలోచన ఎంత గొప్పదో వివరించాలని చూస్తుంది. ఈలోపు అంజలి, అవని కూడా అక్కడికి వస్తారు. అలా అంజని, అవని ఇద్దరూ అక్కడికి వచ్చి అనామిక ఆలోచనకి మద్దతు తెలుపుతారు. ఆ ముగ్గురు కోడలు కలిసి ఇదే విషయాన్ని తమ భర్తలతో కూడా చెప్తారు. మంచి ఉపాయమే కదా, వృధాగా పారేసే కొబ్బరితో కొత్త వ్యాపారం అంటే లాభంగానే ఉంటుంది. మీరు ధైర్యంగా మొదలు పెట్టండి. ఇక భర్తల ప్రోత్సాహంతో ముగ్గురు కోడలు కలిసి కొబ్బరిపాల బిర్యానీ వ్యాపారాన్ని అట్టహాసంగా మొదలు పెడతారు. వ్యాపారం రోజురోజుకి పుంజుకుంటూ చాలా బాగా సాగుతుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శ్రమ పెరగటంతో అవని, అంజలిలో అసహనం మొదలవుతుంది. ఓ రోజు పనిలో ఉంటూనే అవని మెల్లగా అంజలితో ఇలా అంటుంది. ఈ అనామిక అక్క ఏ ముహూర్తాన ఈ వ్యాపారం మొదలుపెట్టిందో ఏమో కానీ అసలు విశ్రాంతి ఉండట్లేదు అంజలి, నిద్ర సరిగ్గా పోవట్లేదు. నాకు అలాగా అనిపిస్తోంది అక్క. అసలు మనకి ఎందుకు ఈ వ్యాపారం? మనకేమైనా డబ్బు కొదవ ఉందా? లక్షలు లక్షలు సంపాదించి ఏం చెయ్యాలి? నాకు అసలు విశ్రాంతి లేకుండా పోయింది. అదే కదా, మనకున్న ఆస్తి చాలు కదా, ఈ తిప్పలు పడలేకపోతున్నాను. గట్టిగా పోని అడిగేద్దామంటేనేమో అక్కేమని అనుకుంటుందేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి అసలు అర్థం కావడం లేదు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వెనక నిలబడి అత్తగారు శారద వింటుంది. ఆ మాటలు విన్న శారద మనస్సు కలుక్కుమంటుంది. అయ్యో, కోడల్లో ఈ వ్యాపారం చేయడానికి అసలు ఇష్టపడట్లేదు అనుకుంటా. అనామేకే బలవంతంగా వాళ్ళ చేత ఈ పనులు చేతున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయం ఇప్పుడు బయట పెడితే ఇంట్లో పెద్ద గొడవలు అవుతాయి. ఎవరికి చెప్పలేను, అట్టగని ఏలనిట చూడలేను. ఇప్పుడేం చెయ్యాలి? శారద చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు ముగ్గురు కోడళ్ళు కూర్చొని వ్యాపారంలో వచ్చిన లాభాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో వాళ్ళ భర్తలు కూడా అక్కడికి రావడంతో అందరూ కలిసి వ్యాపారాల గురించి చర్చించుకుంటారు. ఆ తర్వాత అత్తగారు శారద అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. అందరూ భోజనం ముగించి తమ గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇంతలో అవని, సురేష్ వాళ్ళ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నా వల్ల కాదు. నా వల్ల ఈ వ్యాపారం చేయడం అసలు కుదరదు. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. కూర్చున్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటే నేను ఆ బిర్యానీ వ్యాపారం జోలికి అసలు వెళ్ళను. మీరింట్లో వాళ్ళతో మాట్లాడండి. అలా ఎలా అవని? అందరూ కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు అందరూ కలిసి ఉండాలిగా. నువ్వు ఒక్కదానివి చేయను అంటే ఎలా చెప్పు? అంటే నా ఆరోగ్యం కంటే మీకు వ్యాపారమే ఇష్టం అన్నమాట. అసలు నాకు ఆ వ్యాపారం చేయడం ఇష్టం లేదని చెప్తున్నానుగా. అవని పెద్ద పెద్దగా అరుస్తుంటే ఆ మాటలు శారదకు వినిపిస్తాయి. శారద ఒక్కసారిగా లేచి ఏమైందిరా అంటూ వాళ్ళ గది దగ్గరికి వస్తుంది. అత్తయ్య, నేను ఉన్నదున్నట్టు చెప్పేస్తా. నాకు ఆ బిర్యానీ వ్యాపారం చేయడం అస్సలు ఇష్టం లేదు. అది అక్కనే చూసుకోమని చెప్పండి. నా వల్ల కాదు. వచ్చిన వాళ్ళకి అవన్నీ కట్టివ్వడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళిపోతాను. శారద ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతుంది. ఇంతలో ఆ గొడవ విని అంజలి, అరుణ్ అక్కడికి వస్తారు. అత్తయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? అవని చెప్పింది నిజమే కదా. నాకు ఈ వ్యాపారం చేయడం ఇష్టం లేదు. నా భర్తతో ఎన్నిసార్లు చెప్పానో ఆయన మాట వినడు. మీరే ఆలోచించండి అత్తయ్య. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు నిలబడి ఉంటున్నాము. కాళ్ళు చేతులు నొప్పులేస్తున్నాయి. ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యమా చెప్పండి? రేపు డబ్బు బాగా సంపాదించి ఆ మొత్తం హాస్పిటల్ పాలు చేస్తే ఉపయోగం ఏముంది? నోరు మూసుకొనుంటావా? అరుణ్ అంజలిని ఆపబోతుంటే ఆమె అతనితో గొడవకు దిగుతుంది. నేనెందుకు నోరు మూసుకొని ఉండాలి? ఇంట్లో మాట్లాడే హక్కు కూడా నాకు లేదా ఏంటి? గొడవ పెద్దదవుతూ ఉండగా అనామిక, రమేష్ అక్కడికి వస్తారు. ఏమైంది? ఎందుకు అందరు ఇలా గొడవ పడుతున్నారు? వచ్చిందండి. అన్నీ సరి చేస్తున్నట్టు నటిస్తుంది, కానీ ఏమి చేయదు. ఎందుకని ఎలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడాలక్క? మాకు ఈ వ్యాపారాలు చేయడం ఇష్టం లేదు. మా వల్ల కాదంతే. నీకు చెప్పే ధైర్యము ఈ ఇంట్లో ఎవరికీ లేదు. అందుకే నేరుగా నీకే చెప్తున్నాను. మాకు ఈ వ్యాపారాల నుంచి విముక్తి కావాలంతే. కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళిపోతాం. లేదు కాదు అంటే చెప్పండి, వేరే కాపురం అన్నా పెట్టుకుంటాం. కానీ ఈ వ్యాపారాలు మాత్రం చేయము. అసలు ఉన్నట్టుండి మీకేమైంది? మీరు బాగానే ఉన్నారా? మేం బాగానే ఉన్నాం. నీకే డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు ఆశ పుట్టింది కాబట్టి ఒక వ్యాపారం తర్వాత ఇంకొకటి చెయ్యాలని చూస్తున్నాం. అందరూ ఒకరి మీద ఒకరు పెద్దగా అరుస్తూ గొడవ పడుతూ ఉంటారు. ఇక మా వల్ల కాదమ్మా. ఇంట్లో నువ్వే ఉండు, నీ రాజ్యం ఏలుకో. నీ మాట అందరూ వింటారనుకుంటా. అవని, అంజలి ఇద్దరూ పుట్టింటికి వెళ్ళిపోతామని బ్యాగులు సర్దుకొని బయలుదేరతారు. వద్దు, ఆగండి అంటూ శారద గట్టిగా అరిచి ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొంటుంది. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టుంటాయి. అదంతా ఒక పీడకల అని అర్థం కావటానికి ఆమెకు కొంత సమయం పడుతుంది. శారద కేక విని ఇంట్లో ఉన్న వాళ్ళంతా కంగారుగా ఆమె గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తారు. అత్తగారి ముఖంలో చెమటలు, కంగారు చూసి కోడళ్ళు కంగారు పడి ఆమె పక్కన కూర్చుంటారు. ఏవిందత్తయ్య, ఎందుకు అలా అరిచారు? మీకేమైనా పీడకల వచ్చిందా? శారద నెమ్మదిగా తేరుకొని తన కలలో జరిగిన గొడవ, కోడళ్ళు ఇల్లుదులు వెళ్ళిపోవటం గురించి చెప్తుంది. అది వినగానే అవని ఆమె చేతులు పట్టుకుని నవ్వుతుంది. అయ్యో అత్తయ్య, ఎందుకు మీరంత తప్పుగా ఆలోచిస్తారు? మాకు వ్యాపారం చేయడం ఇష్టం లేదని కలగన్నారా? మాకు అలసట అనిపిస్తే ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకుంటాం, అంతేగాని పూర్తిగా వ్యాపారాలు మానేస్తామని కాదు కదా. డబ్బు ఎవరికి చేదు చెప్పండి అత్తయ్య. ఈ రోజున డబ్బు రేపు ఉంటుందో లేదో తెలీదు. అలాంటప్పుడు డబ్బు ఎక్కువగా ఉంటే నష్టమేమి లేదుగా. వాటిని మనం సరైన మార్గంలోనే ఉపయోగిస్తున్నాం కదా. అవునత్తయ్య, అలాగే జరుగుతుంది. మీరు మా గురించి ఎందుకు అంత చెడ్డగా ఆలోచిస్తున్నారు? ఏదో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. కానీ మీరేమో ఏకంగా మేము పుట్టింటికి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టినట్టు కలగన్నారు. మేము ఎక్కడికి వెళ్ళం అత్తయ్య. ధైర్యంగా ఉండండి అత్తయ్య. మన కుటుంబం, మన వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. ఇలాంటి కళ్ళేవి నిజం కాదు. కోడళ్ల మాటలతో శారద మనసు కొంచెం తేలిక పడుతుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన కొడుకులు కూడా తల్లికి ధైర్యం చెప్తారు. అవునమ్మా, మా భార్యలు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చినా మేము చూసుకోమా? నువ్వు ఇలాంటివి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. అవునమ్మా, మన వ్యాపారం ఇప్పుడు ఊరంతటికీ కొబ్బరిపాల బిర్యానీ రుచి చూపిస్తుంది. ఇంత మంచి పేరు వస్తున్నప్పుడు మేమంతా కలిసి ఉండటమే మాకు ముఖ్యం. అమ్మా, అవని అంజలి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అవసరమైతే అనామిక వదిన ఉంది కదా, తను అన్నీ సర్దుబాటు చేస్తుంది. నువ్వు నిశ్చింతగా పడుకో. కొడుకులు కోడళ్ళు అంతా కలిసి చెప్పిన మాటలు శారదకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. తన కుటుంబం ఎప్పటికీ విడిపోదని ఆమెకు నమ్మకం కలుగుతుంది. ఇక రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ ఇంట్లో ఎంతో ఉత్సాహంగా పనులు మొదలయ్యాయి. కోడలు ముగ్గురు కలిసి తమ కొబ్బరిపాల బిర్యానీ వ్యాపారంలో ఎప్పటిలాగానే హుషారుగా నిమగ్నమైపోయారు. అటువైపు కొడుకులు ముగ్గురు తమ కొబ్బరి బొండల వ్యాపారాన్ని కేకలు వేస్తూ సందడిగా సాగిస్తున్నారు. ఈ దృశ్యం అంతా కూడా ఇంటి అరుగు మీద కూర్చొని చూస్తున్న ప్రసాద్ తన పక్కనే ఉన్న భార్య శారదతో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. చూసావా శారదా, ఎంత బాగా వాళ్ళ వ్యాపారాలు అలా చేసుకుంటూ ఒకరికొకరు సపోర్టింగ్ చేసుకుంటున్నారో. ఒకరికొకరు తోడుగా ఉంటా ఇల్లంతా ఎంత సందడిగా ఉందో చూస్తున్నావుగా. నిన్న రాత్రి నువ్వు అనవసరంగా ఎంత భయపడ్డావు. శారద నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తుంది. అవునండి, నా భయం అంతా పోయింది. ఈ పిల్లలంతా కలిసిమెలిసి ఉండడమే నాకు కావాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకరి చెయ్యి ఒకరు వదలరని నాకు ఈ రోజు అర్థమైందండి. అది అసలైన విషయం. ఈ ఎండాకాలంలో కొబ్బరి బొండలు ఎంత చలవ చేస్తాయో, మన కోడళ్ళ కొబ్బరిపాల బిర్యానీ ఎంత కడుపు నింపుతుందో, మన కుటుంబం ఇట్ట కలిసి ఉండడం నా కళ్ళకంత నిండుగా అనిపిస్తుంది. ఇక అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నా మధ్య మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ ముగ్గురు కోడళ్ళు తమ కొబ్బరిపాల బిర్యానీ వ్యాపారాన్ని, అలాగే అటు కొడుకులు కొబ్బరి బొండాల వ్యాపారాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళ ఐకమత్యాన్ని చూసి ముక్కును వేలేసుకుంటారు. ఓ రోజు వీధి అరుగు మీద కూర్చొని సుబ్బమ్మ ఇంకో ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు. చూసా వదినా, ఆ ముగ్గురు కోడలు ఒకే చోటున్నా కూడా సుక్క తగ్గు లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎట్ట ఉంటున్నారు. ఎవరికి వారు పోటీ అనుకోకుండా అందరూ సమానమని చెప్పుకుంటూ భలేగా వ్యాపారాలు చేస్తున్నారు కదూ. అవును సుబ్బమ్మ, నిజంగా కోడళ్ళంటే అట్టాగుండాలి. మాకు కూడా తోటి కోడలు ఉన్నారమ్మా. అమ్మో, మేము ₹1 సంపాదించుకుంటే చాలు మా అమ్మాయి తీరసపడిపోతారు. కానీ వీళ్ళు మాత్రం ఎంత కలుసున్నారో. వీళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎవరి దిష్టి తగలకూడదు అమ్మేళ్ళకి. ఆ దేవుడి చూపు ఎప్పుడు ఇళ్ళ మీద చల్లగా ఉండాలి. దూరం నుంచి ఆ మాటలు వింటున్న శారద మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. సామి, నా కుటుంబం గురించి, నా కోడల గురించి ఈ ఊర్లో అందరికీ ఎంత మంచి అభిప్రాయం ఉందో చూశారుగా. నా పిల్లల మధ్య ఉన్న ఈ ఐకమత్యం, ఈ ప్రేమ ఎప్పుడు ఎట్టాగే ఉండేలా చూడు తండ్రి. ఏ గొడవలు రాకుండా, ఎవరి దిష్టి తగలకుండా నా ఇంటిని చల్లగా కాపాడు. శారదలా గట్టిగా ప్రార్థించుకొని కళ్ళు తెరిచేసరికి బయట నుంచి కోడళ్ల నవ్వులు, కొడుకుల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి తమ వ్యాపారాన్ని మరింత లాభాల్లోకి తీసుకువెళ్తారు. ఆ ఊళ్ళో కొబ్బరిపాల బిర్యానీ అంటే తెలియని వారు లేనంతగా పేరు తెచ్చుకొని ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా కలిసిమెలిసి కాలం గడుపుతూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జనవరి ముగిసిపోయింది. శివశివ అంటూ చలి వెళ్ళిపోయి ఎండల తీవ్రత మొదలైంది. అనామిక తన భర్త రమేష్తో ఇంట్లో కూర్చొని వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, చలికాలం కదా అని మనకున్న పండ్ల షాపును ఆపేశాం. ఇప్పుడు ఎండలు మొదలయ్యాయి. జ్యూస్లకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈసారి పళ్ళ రసంతో పాటు బాదం పాలు కూడా పెట్టాలని అనుకుంటున్నానండి. మీరేమంటారు? తప్పకుండా అనామిక, చాలా మంచి ఆలోచన. స్పెషల్ బాదం పాలు ఎలా చేయాలో నేను బాగా నేర్చుకుంటాను. మంచి రోజు చూసి ఇక ఆ వ్యాపారం మొదలుపెట్టేద్దాం. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రమేష్ తమ్ముడు సురేష్, అతని భార్య అవని అక్కడికి వచ్చారు. అవని తన అక్కయ్య అనామికను, బావ రమేష్ను పలకరించింది. సురేష్ తన అన్నయ్యను, వదినను పలకరించాడు. ఏంటక్కా, ఏం బావగారు, ఏదో గొప్ప డిస్కషన్లో ఉన్నట్టున్నారు? అదేం లేదవని, ఇంత ప్రొద్దుటే వచ్చారు. ఏమన్నా విశేషమా? అన్నయ్య, మన ఊర్లో బాదం పాలు షాప్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. మంచి ప్లేస్ కోసం వెతుకుతుంటే రామాలయం దగ్గర ఒక షాప్ దొరికింది. అక్కడైతే బాగా వ్యాపారం జరుగుతుందని అందరూ చెప్తున్నారు. అందుకే ఆ షాప్ ఈరోజు అద్దెకు తీసుకోవడానికి వెళ్తున్నాం. మీరు కూడా వస్తారేమోనని చెప్పడానికి వచ్చాం.
ఆ మాట వినగానే అనామిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇప్పుడే కదా తాము కూడా అదే బాదం పాల వ్యాపారం గురించి మాట్లాడుకుంది. మరి మరిది వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం ఎలా తెలిసిందా అని మనసులో అనుకుంటుంది. రమేష్ ఏదో చెప్పబోతూ ఉండగా అనామిక అతన్ని ఆపి మాట్లాడుతుంది. సరే వెళ్దాం పదండి. అత్తయ్య మావయ్యలు కూడా చెప్పారా? వాళ్ళు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళారా? వాళ్ళు వచ్చే వరకు ఉందాం. లేదక్క, వాళ్ళు మన షాప్ శుభ్రం చేయడానికి అక్కడికే వెళ్ళారు. పక్క ఊర్లో ఉంటున్న అంజలి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలనుకున్నాం, కానీ ఫోన్ కలవలేదు. సరే మరేం పర్వాలేదులే, మనమే స్వయంగా వెళ్ళి చెప్పొచ్చు. మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరతాను. సరే అని సురేష్ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రమేష్ తన భార్య వైపు చూశాడు. ఏంటనామిక ఇది? మనం బాదం పాలు ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళిలా అంటున్నారేంటి? సరే దాని గురించి వదిలేయండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ షాప్ దగ్గరికి వెళ్దాము, పదండి. అలా ఇద్దరూ కలిసి ఆ షాప్ దగ్గరికి బయలుదేరారు. అనామిక రమేష్ ఇద్దరూ ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అత్తగారు శారద, మావయ్య ప్రసాద్ షాప్ శుభ్రం చేసి బయటకొస్తూ ఉంటారు. సురేష్ అవని అద్దె విషయం యజమానితో మాట్లాడుతున్నారు. రండ్రా రమేషు, చూసారా, సురేషు మంచి చోటు చూసుకున్నాడు. రామాలయం దగ్గర కాబట్టి జనం తాకిడి ఉంటుంది. ఎండలు కూడా మొదలైనగా బాదం పాల వ్యాపారం బాగా సాగుద్ది. అవును నాయనా, అనామిక కూడా ఇక్కడే ఉంటే ఇద్దరు కోడలు కలిసి ఈ పనులన్నీ చూసుకుంటారు. రేపు అంజలిని కూడా పిలిపిస్తే ముగ్గురు కలిసి షాప్ ఓపెనింగ్ పనులు చూసుకోవచ్చు. అనామిక మనసులో ఒక పక్క తన ఆలోచనని వీళ్ళు అమలు చేస్తున్నందుకు బాధగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే ఉంటుంది. అవునత్తయ్య, చాలా మంచి ప్లేస్ చూశారు. అంజలికి కూడా ఫోన్ కలిస్తే బాగుండు. తను కూడా వస్తే అందరం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు. అనయ్య, యజమాని ఒప్పుకున్నాడు. రేపటి నుంచి మనం ఫర్నిచర్ పని మొదలు పెట్టచ్చు. చాలా సంతోషం సురేష్. కానీ అనామిక, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. రమేష్, ఇప్పుడు దాని గురించి ఎందుకు? సురేష్, నువ్వు ముందుకెళ్ళు, మేము నీకు తోడుగా ఉంటాం. పంతులు గారి చేత ముహూర్తాలు పెట్టించుకుని ఓపెనింగ్ సమయానికి 2 రోజుల ముందెళ్ళి అంజలి వాళ్ళని కూడా పిలిచేద్దాం అని అనటంతో వాళ్ళు సరే అంటారు. మంచి మాట చెప్పారు. ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి, ముహూర్తాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుందాం. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ప్రసాద్ పంతులు గారికి ఫోన్ చేసి రమ్మనటంతో ఆయన ఇంటికొచ్చారు. పంచాంగం తీసి లెక్కలు చూసి ఒక ముహూర్తం ఖరారు చేశారు. 2 రోజుల్లోనే చాలా మంచి ముహూర్తం ఉందమ్మా, ఆ రోజే ఓపెనింగ్ చేయండి, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. సరే పంతులు గారు, ఆ రోజు మీరొచ్చి పూజ చేయాలి. తప్పకుండా వస్తానమ్మా, కాకపోతే దక్షిణ మాత్రం బాగా ఇవ్వాలి. ఆయన సంతోషంగా అక్కడి నుంచి వెళ్లారు. ముహూర్తం ఖరారు కావటంతో అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఇక ఆ రోజు సాయంత్రం శారదా ప్రసాద్ ఇంటి బయట కూర్చొని ఉండగా ఆటోలో సామాన్లతో అరుణ్, అంజలి అక్కడికి దిగారు. అది చూసి వాళ్ళు కంగారు పడ్డారు. ఏంట్రా అరుణు, ఇదేంటి సామాన్ అనేది ఇచ్చారు? అసలు విషయం ఏంటి? వెనకాల ఆటో కూడా వస్తుందేంట్రా? అక్కడ పనులేమీ సరిగ్గా సాగటం లేదమ్మా, అందుకే అన్నీ సర్దుకొని ఇక్కడికి వచ్చేసాం. అవునా, మంచి పనే చేసావులేరా. ముందు ఈ సామాన్లు లోపలికి చేరబెట్టండి, మేం కూడా సాయం చేస్తాం. అందరూ కలిసి సామాన్లు లోపల సర్దుతూ ఉండగా పక్కనే ఉన్న అనామిక అది చూసి తన భర్తని పిలుస్తుంది. ఏమండి, అటు చూడండి, అరుణ్ వాళ్ళు సామాన్లతో సహా వచ్చేసినట్టున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందేమో, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం పదండి. అనామిక, రమేష్ కంగారుగా అక్కడికి వెళ్లారు. అంజలిని చూడగానే అనామిక పలకరించింది. ఏంటంజలి, ఫోన్ చేస్తే కలవట్లేదు. అసలు ఉన్నట్టుండి ఇంత హడావుడిగా సామాన్లన్నీ తెచ్చేశారేంటి? ఏం లేదక్క, అక్కడ పనులేమీ ఉండట్లేదు. ఖాళీగా ఉంటే రోజులలా గడుస్తాయి. కనీసం ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలా ఉంది అక్కడ మా పరిస్థితి. అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నాము. మీ మరిది గారికి ఒక ఆలోచన ఉందంట. ఏంటి ఆలోచన? ఊర్లో ఆల్రెడీ జ్యూస్ షాపులు నడుస్తున్నాయి కదా, అందుకే ఈసారి కొత్తగా బాదం పాలు షాప్ పెట్టుకుందామని అనుకుంటున్నాడు. ఆ మాట వినగానే అనామిక, రమేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పక్కనే ఉన్న శారద కూడా మాటలు విని షాక్ అయింది. ఏంటి, మీరు కూడా బాదం పాలు షాప్ పెడతారా? దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అత్తయ్య, ముందు మీరు సామాన్లన్నీ లోపల సర్దనీయండి. అందరం కూర్చొని నిదానంగా మాట్లాడుకుందాంలేండి. ముందు ఇవన్నీ కానిచ్చేయండి. అనామిక, రమేష్ కూడా కలిసి సామాన్లన్నీ లోపల సర్దటానికి సాయం చేశారు. సామాన్లన్నీ సర్దేశాక అందరూ కలిసి ఒకే చోట కూర్చున్నారు. ఏంటమ్మా, ఇందాక మేం బాదం పాలు షాప్ పెడతామనగానే దీని గురించి ఏదో మాట్లాడాలన్నావు,
విషయం చెప్పమ్మా. రే అరుణు, మీ అన్నయ్య సురేష్ కూడా బాదం పాల షాప్ పెట్టడానికి అడ్వాన్స్ ఇచ్చేసి షాప్ ఖరారు చేశాడు. 2 రోజుల్లో షాప్ ఓపెనింగ్ కూడా ఉంది. ఆ విషయం గురించి మీకు చెప్పి పిలుద్దాం అనుకుంటున్నాము. ఎంతలో మీరే ఇక్కడికి వచ్చేట్టగా అంటున్నారు. ఆ మాట వినగానే అరుణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సరేలే అత్తయ్య, శుభమా అంటూ వాళ్ళ షాప్ ఓపెన్ చేస్తుంటే మేమొచ్చి అలా అడ్డుపడ్డం సరికాదనుకుంటా. లేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మన వ్యాపారం అంది. దీనిలో ఎలాంటి మార్పులు లేవు. మనకు వేరే దారి లేదు. మనం కూడా ఇదే వ్యాపారం చేయబోతున్నాం. అరుణ్ గట్టిగా చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు. అప్పుడు రమేష్ ఒక్కసారిగా నవ్వుతూ ముందుకొచ్చాడు. శభాష్ర తమ్ముడు, అసలు విషయం ఏంటంటే వాళ్ళకంటే ముందు మీ వదిన నేను కూడా దీని గురించే మాట్లాడుకున్నాం. మనం కూడా బాదం పాల షాప్ పెడదాం అనుకున్నాం. మీ వదినేమో ఆ విషయం వాళ్ళకి ఇప్పుడే చెప్పొద్దని నన్ను ఆపింది. ఇప్పుడు నువ్వు గట్టిగా బయటపడ్డావు కాబట్టి నేను చెప్తున్నాను, మేం కూడా అదే షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అనామిక తన భర్త వైపు అయోమయంగా చూసింది. సరిగ్గా అదే సమయానికి గుమ్మం దగ్గరికి వచ్చిన సురేష్, అవని కూడా ఆ మాటలు విని అక్కడే నిలబడిపోయారు. 3 అన్నదమ్ములు, 3 కోడళ్ళు ఒకే వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యాక వాళ్ళకి ఏం చేయాలో పాలుపోలేదు. సురేష్, అవని మెల్లగా లోపలికొచ్చి మిగతా వాళ్ల పక్కన కూర్చున్నారు. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. 3 కొడుకులు, కోడళ్ళు అందరూ అలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోవటంతో ప్రసాదు, ఏంటి అందరట్టా మౌనంగా ఉన్నారు? ఏదోటి మాట్లాడండి, ఈ సమస్యకి పరిష్కారం కావాలిగా. అవని ఆ మాట వినగానే ఇలా అంటుంది. ఏం మాట్లాడాలి మావయ్య? న్యాయం ప్రకారం మేమే ముందుగా షాప్ ఖరారు చేశాం, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. అసలు వీళ్ళిద్దరూ ఈ విషయం గురించి మాకు ముందే చెప్పనే లేదు. షాప్ ఓపెనింగ్ కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి వీరిద్దరిని ఏదో ఒక వేరే వ్యాపారం చూసుకోమని చెప్పండి. అవని మాటలకు అంజలి భర్త అరుణ్ అభ్యంతరం చెప్పాడు. వదినా, అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామనుకున్నారు? కేవలం బ్రతుకు తెరువు కోసమే కదా. మాకు కూడా ఈ వేసవికాలం వ్యాపారం బాగా కలిసొస్తుందనే నమ్మకం ఉంది. మా దారి మేము చూసుకోవటంలో తప్పేంటి? అప్పుడు రమేష్, ఎవరి వ్యాపారం వాళ్ళదే ఉంటుంది. అందరం ఒకే వ్యాపారం చేసుకోవటంలో తప్పేమీ లేదు. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ అవని మాత్రం అస్సలు తగ్గలేదు. అలా ఎలా కుదురుతుంది బావగారు? అందరూ ఒకే బిజినెస్ అంటే అది సరికాదు. ఈ వ్యాపారం మాకే కావాలి. ఎందుకంటే మేమే ముందుగా అడిగేశాం కాబట్టి. అలా 3 అన్నదమ్ములు, కోడళ్ల మధ్య మాట పెరిగి పెద్ద గొడవ మొదలైంది. ఒకరినొకరు వాదించుకుంటూ ఉండటంతో అనామికకి అది తట్టుకోలేని పరిస్థితిగా మారిపోయింది. అనామిక గట్టిగా అరిచి అందరినీ ఆపింది. ఆపండి అత్తయ్య, మావయ్య, మీరు పెద్దాళ్ళు కదా. మీరుండగా మేమెలా గొడవ పడ్డం బాలేదు. ఇక నుంచి మేమెవరం మా సొంత నిర్ణయాలు తీసుకోం. మీకేది మంచిది అనిపిస్తే అది చెప్పండి. మేమందరం మీ మాటే వింటాం. దీనిలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి. అనామిక మాటలకి అందరూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. రమేష్, సురేష్, అరుణ్ తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, అమ్మా నాన్నల మాట ప్రకారం నడుచుకుంటామని చెప్తారు. కోడళ్లు కూడా అత్తగారి వైపు చూసి సేగ చేశారు. ఇక శారద అందరి మొహాలు చూసి లోతుగా ఆలోచనలో పడింది. ఇప్పుడు ఆమె ఇచ్చే తీర్పు 3 కోడళ్ల భవిష్యత్తును మార్చబోతుంది. ఇక ఆ తర్వాత అత్తగారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. శారద అందరినీ ఒకసారి తేరిపారా చూసి, నేను చెప్పే మాట మీరందరూ ఖచ్చితంగా వింటారని చెబుతున్నా. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. చెప్పమ్మా, నీ మాట కాదంటావా? అందరం వింటాం. అయితే ఏనండి, ఎవరు బాధపడకుండా ఎవరి వ్యాపారాలు మొదలెట్టుకోండి. మన ఊర్లో సెంటర్లు బాగానే ఉన్నాయిగా. 3 వేరు చోట దూరంగా షాపులు పెట్టుకోండి. ఒకవేళ వ్యాపారం సరిగ్గా సాగకపోతే అప్పుడు ఏం చేయాలో కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అత్తగారి మాటపై అందరూ సరే అన్నారు. మంచి ముహూర్తం చూసుకుని 3 కొడుకులు, 3 కోడళ్లు 3 వేర్వేరు చోట్ల బాదం పాల షాపులు ఏర్పాటు చేశారు. పోటీ పెరగడంతో ఎవరికి వారు కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. రావాలమ్మా రావాలి, తాజా బాదం పాలు, స్పెషల్ ఫ్రూట్ మిక్చర్, రకరకాల జ్యూసులు కూడా ఉన్నాయి. రెండమ్మా రండి. అనామిక, అలా కేకలు వేయాల్సిన అవసరం ఏముంది? మన షాప్ గురించి అందరికీ తెలుసు కదా, వస్తారులే. తెలిస్తే సరిపోదండి, ఇప్పుడు మనకి పోటీ ఉంది కదా, అందుకే ఇలానే పిలవాలి. ఇక మరోవైపు అవని, సురేష్ కూడా గట్టిగా కేకలేస్తున్నారు. రావాలి బాబు రావాలి, స్పెషల్ బాదం పాలు. ఒక్కసారి గనక తాగారంటే అస్సలు వదిలిపెట్టరు. ఆలోచిస్తే ఆశాభంగం. త్వరగా రండి బాబు రండి.
ఇక అంజలి అరుణ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తాజా పరిమళాలు వెదజల్లే బాదం పాలు సువాసన చూస్తేనే తాగాలనిపిస్తది. చిన్నలో పెద్దలు అందరూ రావాలి. అందరూ నెల రోజుల పాటు కష్టపడి వ్యాపారం చేశారు. కానీ ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో మళ్లీ అందరూ అత్తగారి దగ్గర సమావేశమయ్యారు. చూశారుగా, నెల రోజుల్లో మీకు పెద్దగా లాభాలేం లేవు, అట్టగాని నష్టాలు లేవు. అందుకే నా దగ్గర ఇంకో ఆలోచన ఉంది. మీరందరూ విడివిడిగా కాకుండా మెయిన్ సెంటర్లో ఒక పెద్ద షాపు తీసుకొని 6 కలిసి చూసుకోండి. అప్పుడు మీ వ్యాపారం ఎట్టాగుంటుందో చూడండి. అత్తగారి సలహా నచ్చి అందరూ కలిసి ఊరి మధ్యలో ఒక పెద్ద షాపుని ఏర్పాటు చేశారు. 3 తోటికోడళ్ళు కలిసి ఉత్సాహంగా కస్టమర్లను పిలవటం మొదలుపెట్టారు. అందరూ ఒక్కటే చోట ఉండటంతో జనం విపరీతంగా రావటం మొదలైంది. నెల తిరిగేసరికి ఊహించని స్థాయిలో డబ్బులు సంపాదించారు. ఆ డబ్బును తీసుకొచ్చి అత్తగారి చేతిలో పెట్టారు. ఇప్పుడు చెప్పండి కోడల్లో, వ్యాపారం ఎట్టాగుంది? అద్భుతంగా ఉంది అత్తయ్య. ఇంత బాగుంటుందని అస్సలు ఊహించలేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఉమ్మడిగా ఉంటేనే బలం. ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. నా దగ్గర ఇంకో ఆలోచన కూడా ఉంది. మనం ఇట్ట వేరువేరు ఇళ్లలో కంటే అందరం కలిసి ఒకే పెద్ద ఇల్లు తీసుకుందాం. మిగిలిన ఇళ్లను అద్దెకిస్తే ఆ డబ్బు కూడా మనకే వచ్చుద్దిగా, ఖర్చులు తగ్గుతాయి. అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉందాం. ఏమంటారు? నిజమే అత్తయ్య, మీరు చెప్పింది చాలా బాగుంది. మేము సంపాదించిన డబ్బు మొత్తం మీ చేతిలోనే పెడతాం. మీరే పెద్దరికం వహించి ఇల్లు గడపండి. అవునత్తయ్య, అలాగే చేద్దాం. అక్క చెప్పింది వాస్తవం అత్తయ్య. అందరూ కలిసే ఉందాం. కొన్ని రోజులకే అందరూ కలిసి ఒకే పెద్ద ఇంట్లోకి మారారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటూ బాదం పాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు. ఆ బాదం పాల రుచి చుట్టుపక్కల గ్రామాలకి కూడా పాకింది. 3 తోటికోడళ్ల ఐకమత్యం చూసి ఊరి జనం మెచ్చుకున్నారు. అలా ఆ బాదం పాల షాప్ ఫేమస్ అయిపోవడంతో ఆ కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.